శ్రీరామ్. ఈరోజు గురువారం కదని మన కాకినాడలో ఉన్న అలా రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళాను. చాలా అద్భుతం ఉంది గుడి, చాలా అద్భుతంగా కట్టారు. అక్కడ చేసే పూజ విధానం కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే చిన్న బాధ, లక్షవరం అంటే అందరూ కూడా సాయిబు గుడికి వెళ్తారు తప్ప రాఘవేంద్ర గుడికి ఎవరు వెళ్తలేదు. ఆ రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర ఈరోజు మహా అయితే ఒక 5-10 ఉంటారు, రావడం వెళ్ళడం అంతే. కానీ దారిపొడికి ఉన్న ఈ సాయిబు గుడిలో మాత్రం జనాలు 100లో వెళ్తున్నారు. అది మన దౌర్భాగ్యం. ఒక సాయిబు గుడి వల్ల రాఘవేంద్ర స్వామికి దత్తాత్రేయ స్వామి కూడా నష్టమే. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారు, ఆయన హుండీ ఆదాయం 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు వస్తుంది. కానీ మొన్న జరిగిన గురు పౌర్ణమికి ఒక్కరోజే షిరిడీలో 6 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అదంతా ఎవరు సొమ్ము అనుకుంటున్నారు? మీరు, మీ సెక్యులర్ హిందువులు వేసిన సొమ్ము అదంతానే. ఆ డబ్బు ఎవరికి వెళ్తుందంటే ఎవరికీ తెలియదు. కానీ ఏదైనా ఒక దేవాలయానికి కానీ ఒక రామాలయం కానీ విరాళం ఇస్తారా అంటే అది లేదు. ఆ ట్రస్ట్ ఆ డబ్బులు ఏం చేస్తుందో ఇచ్చిన వాళ్ళు అడగరు. అదే మన వెంకటేశ్వర స్వామికి హుండీలు వేస్తే మాత్రం నిత్యాన్నదానం చేస్తూ ఉంటారు, ఎన్నో దేవాలయాలు అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఏటో మరి మన జనంకి ఈ గురువారం అంటే సాయిబు గుడి గుర్తుకొస్తూ ఉంది. మంత్రాలయంలో పవిత్రమైన రాఘవేంద్ర స్వామి వారి మందిరం ఉంది. అక్కడికి విదేశాల నుంచి ఎన్నో వేల మంది వస్తున్నారు. అదేవిధంగా మన కాకినాడ దగ్గర పిఠాపురం ఎంతో ఆధ్యాత్మికమైన కేంద్రంగా విరసిల్లుతున్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కొద్దిగా ఎదురుకెళ్తే శ్రీ పాదా వల్లభ స్వామి వారి దేవస్థానం ఉంది. అక్కడికి మహారాష్ట్ర నుంచి, యూపీ నుంచి, తర్వాత సిక్కిం, అస్సాం, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ నుంచి కూడా ఎంతోమంది జనం తండోపతండోపులుగా వస్తున్నారు. కానీ మన లోకల్గా ఉన్న మన హిందువులు మాత్రం ఆ గుళ్ళు ఎవరు వెళ్ళరు, సరిగా అక్కడ ఎవరు కనపడరు. అసలు గురు పౌర్ణమి అంటే సాయిబుకి సంబంధం ఏముంది? వేదవ్యాస మహర్షి గారు వల్ల గురు పౌర్ణమి అనేది జరగడం జరుగుతుంది. కానీ ఆయన ఎవరు గుర్తించుకుంటున్నారు? ఆయన ఎవరికి కూడా తెలియదు రోజుని. అదేవిధంగా ఎంతోమంది గురువులు ఉన్నారు. రాఘవేంద్ర స్వామికి దత్తాత్రేయ స్వామికి కూడా సంబంధం లేకుండా చేశారు గురు పౌర్ణమిని. ఏటో ఈ సాయిబు దగ్గరికే పోతారు జనాలందరూ. ఇక్కడ నుంచి అన్నా మారండి కొద్దిగా. ఆ రాఘవేంద్ర స్వామి గుడికి, దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళడం నేర్చుకోండి. మన పీఠాధిపతులు ఉన్నారు, ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ ఒక్క పీఠాధిపతి కూడా పట్టించుకోవటం లేదు. ఎంతోమంది గురువులు సాయి ప్రవచనాలు చెప్తున్నారు. ఏ ఒక్కరు కూడా రాఘవేంద్ర స్వామి గురించి, దత్తాత్రేయ స్వామి గురించి చెప్పడం లేదు. మీకు డబ్బే ముఖ్యమా? వాళ్ళు ఇచ్చే డబ్బుతోనే బతికేస్తున్నారట. మీరు కొద్దిగా మారండి. మీరు కూడా సాయి ప్రవచనాలను సాయిబు గుడి గురించి చెప్పుకోవడం కాదు, మన హిందూ ధర్మంలో ఉన్న ధర్మం గురించి చెప్పండి. దత్తాత్రేయ స్వామి గురించి చెప్పండి, రాఘవేంద్ర స్వామి గురించి చెప్పండి. అమ్ముల సాంబశివరావు అనే వ్యక్తి ఎక్కడో ఉన్న దేశం నలుమూల ఉన్న తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ సాయి ప్రవచనాలు చెప్తూ అక్కడ సాయిబు గుళ్ళు ఎన్నో నిర్మిస్తున్నాడు. మన ఆశ్రమాలు ఉన్న ఎవరైనా సరే అటో పక్క వెళ్ళి మన నలుమూలలో ఉన్న తెలుగు జనాల దగ్గరికి వెళ్ళి ఒక రాఘవేంద్ర స్వామినో దత్తాత్రేయ స్వామినో గుళ్ళు ప్రతిష్ఠిస్తే మీకు మంచిది. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఒక రాఘవేంద్ర స్వామి గుడిని, దత్తాత్రేయ స్వామి గుడిని నిర్మిస్తే మీ ఆశ్రమం పేరు కూడా నిలబడుతుంది. మీ దగ్గర డబ్బు కొరువు లేదు. ఒక చిన్న గ్రామంలో చిన్న గుడి కట్టినాక అంత ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇలాగని తప్పుగా అనుకోవద్దు. చరిత్ర అంతా కూడా మన హిందువులందరూ కూడా మీ ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కొద్దిగా గమనించి మన దత్తాత్రేయ స్వామిని, రాఘవేంద్ర స్వామికి కూడా ఎక్కడైనా గుళ్ళు కడితే దర్శనం చేసుకుంటారు. మీ పేరు కలకాలం శాశ్వతంగా గుండెల్లో ఉండిపోద్ది. ఒకసారి ఆలోచించండి. ఇంతకుముందు ప్రతి ఈదుల్లో ఒక రామాలయమనో ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉండేవి. కానీ ఈ రోజుని ప్రతి ఈదులో, ప్రతి సందులో సాయిబు గుళ్ళు వెళ్తున్నాయి. ఊరికొక రాఘవేంద్ర స్వామి కానీ ఒక దత్తాత్రేయ స్వామి గుడి కట్టినా సరే జనాలకి మంచి మేలు చేసిన వారు అవుతారు. జై శ్రీరామ్. పీవీఆర్ పాలిక, ఛత్రపతి శివాజీ మహారాజ్ యువసేన.
భారత్ మాతాకి జై.